లాస్ట్ డే సౌండ్ కాదు గ్యాస్ Okay, so we got like a node 1 and chef. So first we'll talk about the automation part. So we talk like cron tab. I told you that whenever change is happening, right, for every specific time of interval, it will automatically run my chef clients. Right, it's recording mode. Let's record. So basically cron tab is nothing but we'll give some specific interval and it keeps on running, right? So I told that we have something called like cron tab guru. Cron tab guru. Yeah, in Jenkins we use it. You can use the same specific version for that, right? So let's say I'll go to my node. So generally cron tab create cheyalante what is the command? Cron tab hyphen e for creating the particular cron tab file. So I'll simply say cron tab hyphen e. So whenever I give this, right, it will open one specific file for me. నోడ్లో చేయాలి. ఏ నోడ్లో మీరు ఆటోమేటిక్గా రన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నోడ్లో రాసేస్తారు. సో బేసిక్గా చెప్పాలంటే ఎప్పుడైతే నోడ్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు క్రాన్ ట్యాబ్ కూడా అప్డేట్ చేస్తారు. జనరల్ కమాండ్ లైనక్స్ మెషిన్స్లో కష్టం కాబట్టి జస్ట్ క్రాన్ ట్యాబ్ అనేది ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్గా టైం సెట్ చేస్తే ఆటోమేటిక్గా జాబ్ అనేది సేమ్ ఇప్పుడు మనం జెన్కిన్స్లో చేసాం జాబ్ షెడ్యూల్ అనేది స్పెసిఫిక్ టైంకి షెడ్యూల్ చేసాం కదా. సో అది సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఎవ్రీ 5 minutes చేయాలి. మ్యాండేటరీ. సో బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ టైం నోట్ సెట్ చేసినప్పుడు క్రాన్ ట్యాబ్ పెట్టేస్తాం ఆటోమేటిక్గా. ఇష్టం మీ ఫంక్షనాలిటీ బట్టేసి. సో ఎవ్రీ 10 minutesకి ఒక కంటైనర్ క్రియేట్ చేయాలన్నారు అనుకోండి, క్రాన్ ట్యాబ్ పెట్టుకోవచ్చు. క్రాన్ ట్యాబ్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్కి ఒక టాస్క్ చేయాలి, అప్పుడు క్రాన్ ట్యాబ్ వాడతాం. ఆ క్రాన్ ట్యాబ్లో ఏమి ఇవ్వాలి బేసికల్గా? ఇప్పుడు నేను చేయాలి, ఏ టాస్క్ చేయాలి యాక్చువల్గా? ఐ షుడ్ రన్ రైట్ నోడ్లో. షెఫ్ క్లయింట్ ఎక్కడ రన్ చేస్తున్నాం చెప్పండి? నోడ్ ఆబ్వియస్లీ. సో అందుకని బేసిక్గా ఫస్ట్ టైం నోడ్ యాడ్ చేసినప్పుడు ఇది రాసిస్తాం అన్నమాట షెఫ్ క్లయింట్.
సో దట్ ఇట్ రన్స్ ఫర్ ఎవ్రీ స్పెసిఫిక్ టైం ఇంటర్వల్, రైట్? సో ఎప్పుడు రన్ అవ్వాలి అది చెప్పాలి కదా. సో యూ నో రైట్, సో క్రాన్ ట్యాబ్ గురు అని చెప్పాను మీకు అప్పుడు నేను. ఆ సైట్ చాలా హెల్ప్. ఇక్కడ ఇస్తుంది బేసికల్గా. సో నో ఎప్పుడు రన్ అవుతుంది? టుమారో ఇట్ అగైన్ 4-5. First one indicates minutes, second See, hours, minutes, hours, day of month, day, month, yes. day. So let's say ఇప్పుడు నేను every minute past 4. సో 4 అయిన తర్వాత ఎవ్రీ 5 minutesకి ఎవ్రీ మినిట్కి రన్ అవుతుంది జాబ్. సో అందుకని క్రాన్ ట్యాబ్ గురువు యూజ్ చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఎప్పుడు రన్ అవుతుంది ఇప్పుడు? every minute, పాస్ట్ 4 hours. Every 4 hours ki 4 తర్వాత ఎవ్రీ 1 minute జాబ్ రన్ అవుతానే ఉంటుంది. 4 నుంచి నెక్స్ట్ డే 4 వరకు ప్రతి మినిట్కి జాబ్ రన్ అవుతుంది. సో లెట్స్ సే ఇప్పుడు నేను సపోజ్ ఇది కూడా స్టార్ ఇచ్చాను. every minute, అంటే ఇక్కడ చూపిస్తుంది సరే నెక్స్ట్ ఎట్ అని చెప్పేసి. సో లెట్స్ సే every 5 minutes, సో జనరల్గా ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే ఐదర్ ఇట్స్ 45 minutes ఆర్ 30 minutes కల్లా పెట్టుకుంటారు. 30, 0, డిపెండింగ్ అపాన్ యువర్ 45-50. జనరల్గా 30-45 ఇస్ ద టైమ్ ఇంటర్వల్ విచ్ యూ కీప్. సో ఇది నేను కాపీ చేశాను అనుకోండి సరిపోతుంది. బట్ నాకు ఇప్పుడు 30 minutes వేస్ట్ చేయలేము కదా మన జాబ్కి. సో ఐల్ కీప్ ఇట్ సేమ్ ఎట్ ఎవ్రీ స్పెసిఫిక్ మినిట్స్. సో ఐల్ కాపీ ఇట్. space, సో ఇప్పుడు సూడో షెఫ్ క్లయింట్ అనేది ఆటోమేటిక్గా ఎవ్రీ 1 minute రన్ అవుతుంది. సో సూడో షెఫ్ క్లయింట్ రన్ చేసినప్పుడు నాకు ఒక అవుట్పుట్ వస్తుంది కదా. సో యూ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఆల్సో గెటింగ్ స్టోర్. సో నేను ఏం చేస్తానంటే ఐ రీడైరెక్ట్ దిస్ అవుట్పుట్ టు లెట్స్ సే సంథింగ్ లైక్ var, సంథింగ్ లైక్ log chef log, రైట్? అండ్ మీకు ఈ నోటేషన్ చూసారా లేదు ఇప్పుడు? సో ఇది మీకు %1 %1 బేసికల్గా ఏంటి అంటే విన్నారు ఏదైనా ఐడియా ఉందా? $2 %1 greater than 2. Basically those are called your error and warning logs. So error and warnings. So I'll just copy it up. Yeah. Standard error. For 2 అనేది standard error, 1 represents standard output. So it will store both your errors and output message. That is what basically what is it? Not to read 2 and %1. Right? So basically నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం I want to store it. Yeah. So right, making sense? So now this particular chef client will run for every 1 minute. Cron time. Right? So let's go and sorry? అర్థం కాలేదు. ఏదైనా సరే మీకు స్క్రీన్లో ఇప్పుడు వస్తుంది కదా, నిన్న మనం రన్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఎర్రర్స్ వచ్చాయి. నాకు ఆ లాగ్ కావాలంటే అది ఏం చేస్తున్నావు, తీసుకెళ్ళి షెఫ్ అనే లాగ్లో ఇట్స్ కీపింగ్ అప్ సింపుల్ దాంట్లో స్టోర్. బేసికల్గా డబుల్, బట్ లెట్స్ సే నేను ఈ స్పెసిఫిక్ రన్కి చూసుకున్నాను. జనరల్గా అయితే డబుల్ ఉండాలి యాక్చువల్గా, బట్ నేను డబుల్ పెట్టాను అనుకోండి, ఒక 100 times రన్ చేస్తే లాగ్ రొటేషన్ చేసుకోకపోతే నా ప్రాబ్లం. జనరల్గా లాగ్ రొటేషన్ పెట్టుకుంటే because like anything is fine, you can keep double. చెప్పండి ఎందుకు పెడుతుంది దానిలోకి పెట్టడానికి. బేసిక్గా దీనిలో ఉన్న ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ అక్కడికి వెళ్ళి పడాలి సింపుల్గా. రీడైరెక్షన్ అంటాం దాన్ని. చెప్పండి డిఫరెన్స్ రీడైరెక్షన్కి డబల్ రీడైరెక్షన్. రీడైరెక్షన్ అనేది ఎప్పుడు ఓవర్ రైట్ చేస్తుంది,
double read action always appends the data, right? So it says installing new cron tab. So how to basically see the list under cron tab -L. Yeah. So this is one particular cron tab which is going to be executed. List. Right, if what I'll do is like, let me go and do some changes. Chef manage. Yes, I'm applying the file test in the run list. Let's go and VIM file test. So there is something like. So I'm making some changes and updating them. And I'll say knife cookbook upload. What is the cookbook I need to upload? File text. Books file test, right? Okay. So I should be there in the cookbooks directory. Make it uploaded the cookbook. So I say basically it's getting the mails as well. So I'll say cat /etc. Not etc, right? It is in temp/temp. No, the cookbook. What is the cookbook information actually? So I have updated the cookbook saying it should. So I'm saying temp ravi.txt, right? So some new content should come up. If I go there and if I say, but it's not yet updated, right? So let's see. I'm not going to run the sudo chef client. It should automatically go and run itself. Let's see. After one specific minute, it should go and update the contents. అవసరం లేదు క్రాన్ ట్యాబ్ రాయడంలో ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే క్రాన్ ట్యాబ్ లేకపోతే దేర్ ఇస్ నో ఆటోమేటెడ్ వే ఆఫ్ రన్నింగ్ రైట్ సో ఎవ్రీ టైం మీరు వెళ్ళి స్పెసిఫిక్గా రన్ చేయాలి బట్ ఒకసారి క్రాన్ ట్యాబ్ పెట్టిన తర్వాత ఇట్ కీప్స్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఫర్ స్పెసిఫిక్ టైం. chef.log. Yeah, everything can run now. Yeah, once it starts running, then it should be because it create all. Let's check.
ఎర్రర్స్ రాలేదు. ఎర్రర్స్ రాలేదు. You both write standard output and standard errors. At least నాకు ఇక్కడ కంటెంట్ చేయండి. చెప్పండి. రన్ లిస్ట్ అప్డేట్ చేశాను. నేను కుక్ బుక్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ రన్ లిస్ట్లో ఉంది కాబట్టి ఐ డోంట్ నీడ్ టు గో అండ్ చేంజ్ ఇట్. రన్ లిస్ట్ చేయమంటారా? ఓకే. So it should run. Maybe let's see. It's not running. So chef planet. If not, sorry. Output అట్లీస్ట్ నాకు అది రన్ అవుతుంది తెలిసిపోతుంది. సో దానికోసం మేబీ లైక్ దానిలో ఏమైనా సింటాక్స్ వస్తుంది. క్యాట్ స్లాష్ yeah, it got executed. It was taking some time. That's it. So now for every specific minute it keeps on running. Now let's say I'll go and change something else here. VIM cookbook, not cookbook, what is it? File test. Let's say just hello right now. I'll make these changes. Upload file test. Now after specific time it should go and change it back. Yes. Sorry? Right. No, it will run for everyone. Right? Basically that was a small particular thing. It was updated right now. That's what. So basically debugging. So once you are good with that particular syntax, right, you can go and execute it. Right? Now you don't need to go and run chef client every specific interval. I mean, like whenever your change is happening, it will automatically detect it. Right? Now let's talk about something called like supermarket. Right? So you have something called like supermarket as well. Now, if you see in this specific machine, do I have Java on this machine? Java is not there, right? Now if I want to install, what I need to do, I need to write some cookbook again. But instead of that, did you remember like in Docker, we already had everything was there, right? So I mean like your Nginx and MySQL, these things are available. Similarly, if you want to have that kind of feature, that is where supermarket comes into the picture. With the help of supermarket, already defined cookbooks are there. Cookbooks are already written. You'll download and you'll run. Making sense? Right? So basically you have something called like supermarket something. Supermarket.io, I guess. Chef supermarket. It says the resource of chef cookbooks. Basically, list of cookbooks are available here. You see, they are having like around 3,500 cookbooks. These are developers, like you.
This one, these are like developers, the people who are writing the recipes, cookbooks. It is, I mean, like basically the community members, right? So let's say I want to install Java right now. So there is something like Java SE, right? Installs a Oracle's Java SE JD, right? Now you see, it supports these platforms. It is supported for CentOS, OpenSUSE, this one is Ubuntu, Mac, Windows, right? Red Hat. You got different versions. Now how you are going to basically use this is very simple, right? So you need to understand what kind of platforms it supports and the name. This is the main name, right? This is what you need to do. It is same like your image name in Docker, simple image name. So I'll just copy this one and I'll go back to my cookbooks directory and I can have something called like knife cookbook download, I guess. Knife cookbook or download. Sure. Knife cookbook. Knife cookbook. Sick. Knife cookbook site download. This you can use. This is the command. It is like your Docker pull image. Right? Whenever you are saying like Docker pull CentOS, right? What you are having is like basically you are going and getting that particular thing, right? Similarly, you can use this one as well. Right, I'll say copy this one and I'll go to my cookbooks directory and I'll say knife cookbooks download Java SE. It says downloading the particular cookbook and it has given some tar file over there, right? If I see, yes, I have the tar file, right? And let's say tar xf and Java SE. Now it basically gave me the Java SE. Now how you will basically You need to upload that cookbook, add it to your run list, done. Right? I'll say nice upload. I will like ignore like that. I'll say Acha, you are saying like you want to go with another version. So basically you will have the information here. So they are currently going with 9.0.1, right? So chef versions. Yeah. So if you want 8.0, this is how you need to say. Java version 8. That's what you are asking? No, right? So that's what you need to go. So if you want Java SC8, right, you can use this specific version. Right? So I told you, right, depends is something like you can include other cookbooks as well. When you say depends. So let's say you want another cookbook as well. Sometimes they'll write your Java is going to depend on some specific other cookbook. Then you will use it depends tag. So let's go and try to upload it. Knife cookbook upload Java SC. Let's see. So it says it has uploaded that one specific cookbook. Now we need to add it to my run list as well, right? So if not, I can knife node run list. Basically, it's already a cookbook which is written by community members of your chef. You see, sometimes already cookbooks are already available. If you don't want, right, you can go and grab them and you can start installing. Let's say you want MySQL. Yes, MySQL cookbook is also available. Let's say you want something like WordPress cookbook. It's already available. Right? But at least before downloading, you need to understand at least how they are working first. That is very important. Right? Now let's say knife node run list. Add what is it? Node 1 Java first.
Now Java SE has also been updated, and let us wait for some time. Automatically it should go and install the Java. So it's not yet available. So after one specific time, it should go and update that information as well. It's up to you. So let's say you got 5 nodes. Let's say you want everyone to automatically go and fetch the information. You write a cron tab. Cron tab is nothing but one specific command will run for regular interval of time. Got it, right? It's not yet done. It's getting installed. So it takes some time, let us, because it needs to download and install everything, right? So in the meanwhile, we'll talk about data bags. Right? I told you data bags is one of the very important concepts of shell. So basically, data bags will help you store the authentication details, secret keys, basically. Right? So whenever you want to secretly store your authentication, right, you can use that particular thing. Now, if you remember, right, we had something called like. So where are your passwords internally stored in your machine, in your Linux? /etc / password. Okay, let's say cat /etc password. Or if not, sudo. So do I have any specific password? No, because this is passwordless authenticated user, right? So let's say I'll add a new user. So let's say sudo user add something like dummy1, right? And I'll say sudo password dummy1, and I'll give some password to this user. So I created a user successfully. And if I say, so there is something called like a user called dummy1. But where is this password? Where are passwords going to be stored in your machine? Log files. .ssh. .ssh, not .ssh. You have one specific file. What of shadow file? Shadow, right? So if I go and say sudo /etc shadow, right? This particular file has the information of all the passwords that are there in your system. See, most of the users don't have passwords because most of the time I was going with the passwordless authentication, isn't it? But you see, I created the user dummy1 and I have given some password. You see, actually the password I was given was something like dummy something, but it was converted into this huge string. Security purpose, right? So internally, your Linux system uses something called like SHA-512 algorithm, Yes. right? To store the passwords. 514. Yeah. Sure. It uses, there is something called like MD algorithm, SHA-1 algorithm, SHA-256, SHA-512. Yeah. So whenever you are working with your SSH key generate, it generates SHA-256. Your Unix, it uses SHA-512. So how you can know that is like I have small particular thing. Let me share it with you. Sorry, that algorithm? అదొక algorithm యూజ్ చేస్తుంది ఇంటర్నల్గా SHA-512 అనే algorithm, రైట్? అది ఎలా చెప్తారంటే ఈ నంబర్ బట్టి చెప్తారు. $6 ఉంది అనుకోండి, ఇట్స్ 512. సో లెట్ మీ షేర్ దట్. అక్కడ సర్టిఫికేట్స్ ఉంటాయి అక్కడ కూడా చూడొచ్చు. algorithm. So basically username password కదా. I mean like they are going with something called like ID, salt, hash. 3 things ఉంటాయి మీరు ఎప్పుడైనా పాస్వర్డ్స్ చేంజ్ చేసినప్పుడు, రైట్? సో $1 అని ఉందనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ MD5 algorithm.
So these are the algorithms which will be used to generate encryption techniques. Exactly, cryptography. SSH జనరేట్ చేసినప్పుడు ఏది వస్తుంది మీరు చెక్ చేశారు ఎప్పుడైనా SSH keygen అని కొట్టినప్పుడు షార్ప్ 456 అని వస్తుంది. Strongest is this one 5. It's impossible to crack actually. Encryption, that is not this. We'll talk about blockchain వచ్చింది ఇప్పుడు కొత్తగా. Yes, Bitcoin అంతా ఇదే. That is the next thing. Algorithms. Right. Now, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఆల్గరిథంతో మీరు కూడా కుక్ బుక్స్లో ఏమైనా స్టోర్ చేసుకుందాం అనుకోండి, ఈ ఆల్గరిథమ్స్ వాడి జనరేట్ చేసుకోవాలి పాస్వర్డ్స్. ఎగ్జాక్ట్లీ. కుక్ బుక్కి పాస్వర్డ్ కాదు, యూజర్కి పాస్వర్డ్ పెట్టాలి. సో ఒక కుక్ బుక్ రాశారు మీరు యూజర్ క్రియేట్ చేయడానికి, ఆ యూజర్కి ఇలా పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, అందరికి తెలిసిపోతుంది. ఎందుకు నేను అక్కడ రాయాలి. సో సర్వర్ ఇది, ఈ సర్వర్లో ఒక యూజర్ యాడ్ చేస్తారు రవి అని, పాస్వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి, నేను కుక్ బుక్లో రాయాలి. నేను క్రియేట్ చేసే కుక్ బుక్లో రాస్తాను పాస్వర్డ్, అక్కడ రాస్తే అందరికి తెలిసిపోతుంది. దట్ ఇస్ ద రీజన్ వై ఐ వాంట్ టు ఎన్క్రిప్ట్. ఆ ఎన్క్రిప్ట్ చేయడానికి ఐ యూజ్ వన్ ఆఫ్ ద ఆల్గరిథమ్స్, SHA-512 సంథింగ్ లైక్ దట్. సో బేసికల్గా మనకి యూ హ్యావ్ వన్ పర్టికులర్ కమాండ్, నోట్ దిస్ కమాండ్. సో మనం పర్ల్తో స్క్రిప్ట్ చేయొచ్చు. సో పర్ల్ స్క్రిప్ట్ yeah, Perl script. This one is important, just note it down. So this particular command would basically go and encrypt the passwords in SHA-512 algorithm. That's a Perl script basically. Exactly. A password ni encrypt chesi, it will give me some equivalent encrypted format key. $6 అనేది SHA-512 algorithm. So ఇంతకు ముందు ఇక్కడ ఇచ్చాను. So whenever you are seeing $6, it indicates that it is going to generate. ఇది ఏంటి అంటే బేసికల్ గా సాల్ట్. సో ఇది ఇచ్చారనుకోండి ఇంకొంచెం సెక్యూర్. రైట్, మేకింగ్ సెన్స్. Right. So let's say I don't want something like red link here and this one. Let's say I want to create a password called Red Hat, because I'm going to create the user called Red Hat. Right. So if I go and run this command in my Linux machine, see, this is the equivalent text for Red Hat. So in the dummy user ki just have given something like dummy password, but it became that huge. Decrypt. మనం డేటా బ్యాగ్స్ లో పెట్టేస్తాం అన్నమాట. సో అక్కడ ఇట్ విల్ ఓన్లీ స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్, నాట్ యువర్ పాస్వర్డ్. బేసికలీ ర్యాండమ్ జనరేషన్. అవును,
make the red hat will develop. If generate a hash value, No, it will be different. అలా చేయొచ్చు. మీరు ఇంకొక టెక్నిక్ ఉంటుంది యాక్చువల్గా ఎన్క్రిప్టెడ్ డేటా మ్యాక్సిమం ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు రైట్. బట్ కరెంట్లీ విల్ గో విత్ దిస్ నార్మల్ టెక్నిక్ రైట్. సో లెట్స్ సే నౌ ఐఎమ్ కరెంట్లీ హ్యావింగ్ దిస్ పర్టికులర్ hash for that right. I mean something like red hat. Now I'll just save it up and I'll keep it aside right. So let me go and create some new code here. So let's say chef generate cookbooks, something like user test right. So it generates a specific thing. Now I want to use the resource. So I want to create a user, right? So we already have something called a user resource. It says user resource is used to add or update the users, right? If you go, you see some specific thing and you see most of them are going with some passwords like this. You cannot use something like Red Hat over there. So if then you said $1 uses, I mean like it is MD5 algorithm, right? So yes. So basically we need to go ahead and do the same specific information. So they are giving some group ID, right? You can add it to the groups as well by default, right? So we'll basically add it to some group and we'll go ahead and work on it. So I'll say VIM user test and the default.rb. Let's go and create some specific thing. So first what I'll do is like I'll use a resource called group as well. So I want this user to be the part of group as well. So I'll say group and what is the group I want to create is Red Hat. And I'll say do end and I'll say action create. Right, I'm creating a group as well. And I'll say I want to create a user as well, saying Red Hat. And I'll say and let's say what I can give the lots of information. Let's say I want to give the user ID. Let's say something like right, and let's say I want to set up his home directory. Let's say something like slash Red Hat, and I also want to set the password. So what's the password? Which we basically have this algorithm which generated the password for the site, right? And I'll give the password. Making sense? So why we are using that particular concept? And apart from this, I need to do all the things. So let's say I want this user to be part of the Red Hat group as well. So what I'll do, I'll simply say the group he belongs to should be Red Hat. And I can give lots of other things. Let's say I want to give him the shell. Right, let's say /bin/bash. Right, and anything else? Say action create. Shell and చెప్పండి మనకి different types of shells ఉన్నాయి కదా, నార్మల్ షెల్, bash shell, corn shell, C shell. Basically ఆ యూజర్ లాగిన్ అయినప్పుడు he'll get some access అన్నమాట లోపలికి వెళ్ళడానికి. మనం డాకర్ కూడా చేసినప్పుడు మీకు గుర్తుందా, డాకర్ కంటైనర్ రన్ లాస్ట్లో బ్యాష్ ఇచ్చేవాళ్ళు, ఎగ్జిక్యూట్ బ్యాష్, నథింగ్ బట్ మీకు కన్సోల్ వస్తుంది లాగిన్ అవ్వడానికి. ఎందుకంటే షెల్ ఉంటేనే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ కర్నల్. So I'm going and selling to go with the specific information. Now I'll save this changes, right? And let's go and say knife cookbook upload
user test. It went and it uploaded the user test for me, and let's say live run list. User test. Let's check whether Java has been installed on this machine. Java was successfully installed without our chef client, right? Now, so this should also install the user as well in that system, right? So it should go and set up the user like the particular thing which did. Let's see. Let's wait for some time and see whether the user has been created or not. And it should take the password like Red Hat. Yeah. Basically now, I mean like what I'm telling to know is like the particular in code is there, right? That represents Red Hat. So if I want to log in, I cannot remember that huge thing, right? So I'll say Red Hat. Yes, but FileTool is the strongest. You cannot basically go and what do you say, decrypt FileTool and to SHA-1, yes, you can go and MD5. Sorry, MD5 is the weakest one. You can decrypt it easily. I think for even for that MD5 also you need around like 4 billion combinations to break it. SHA-512 is like you cannot. Basically, you cannot decrypt it. It's very tough to. In Google, you can find some tools, right? Yes, you can find some tools for that, but basically you cannot easily decrypt it in such an easy way. For that, you have something called like Chef Vault. Other tools are also there, which are enterprise level tools in Chef. You can use something called like Chef Vault. Depends on only the SHA-1. They decrypt it. Yeah, that's the reason why we have something called like Chef Vault. So which comes in your paid version of it. Where what you basically do is like, for this again you'll do an encryption. On top of it again you do one more encryption. Generally that is done with the help of Chef Vault. Chef Vault. If not, now we'll going to see the data bags. That's the reason why you will help it up actually. Now, basically they will get the password by seeing the cookbook, isn't it? Now what we are going to do is like, we are never going with the passwords in cookbook. So basically now I'll remove that thing as well. That's how we are going to secure it up. So whatever the thing which I wrote in my, that recipe, right? I'm going to update it again. So basically I'll use some data bag attributes, which would be only stored under this specific machine. Apart from me, no one else knows those keys. Right? So let's say, if I say ID, I have created. Did I create the Red Hat user only, right? So it's not yet updated. Password different generate password Create చేసినందుకు తెలుస్తుంది. That's what I'm trying to say. So వేరే వాళ్ళకి తెలియదు. password మనం క్రియేట్ చేసాము దానికి. Suppose మీరు Red Hat అని మర్చిపోతే you cannot do anything. So Red Hat కి ఈక్వలెంట్ టెక్స్ట్ వచ్చిందండి. అది మనకి ఈక్వల్ అదే ఎన్క్రిప్షన్. అది అదర్కి తెలియదు. జీమెయిల్ లో నీ పాస్వర్డ్ రాసినప్పుడు డాట్ డాట్స్ వస్తాయి అట్లా. ఓన్లీ ఆ యూజర్. అదే కాదు నాకు వేరేగా నడుస్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఒక్కటి చిన్న చేంజ్ చేసినా డాట్ తీస్తే పని చేయండి. అది పాస్వర్డ్ అంత పెద్దది ఉంది కదా. బుక్ ఇచ్చినప్పుడు రెడ్ హ్యాట్ అని ఇస్తావు. నువ్వు లాగిన్ అయినప్పుడు ఇచ్చినప్పుడు రెడ్ హ్యాట్ అని ఇస్తావు. అలా కాదు. ఆ పాస్వర్డ్ ఉంది కదా. ఇంకో పాస్వర్డ్ పెట్టచ్చు అని. పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చా? పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చా అని అడుగుతున్నారా? అప్పుడు చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇంకో కొత్త అల్గోరిథం జనరేట్ చేయాలి. మళ్ళీ కొత్త అల్గోరిథం క్రియేట్ చేయడం కాదు, ఇది జనరేట్ చేయాలి. సో ఇదేంటి రెడ్ హ్యాట్కి. ఇప్పుడు నేను రవి అని ఇచ్చాను అనుకోండి, అది మారిపోద్ది. ఇప్పుడు
మళ్ళీ కొత్త స్క్రిప్ట్ వస్తుంది. అదే ఆల్గరిథం అంటే. ఆల్గరిథం అలా వాడుతుంది. ఇప్పుడు మీరు SSH కీ జనరేట్ చేశారు కదా, పబ్లిక్ కీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. దానికి ఎలా తెలుస్తుంది? అది అంతే అనమాట. అది RSA ఆల్గరిథం. సో అది RSAతో జనరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెసిఫిక్ ఈ కీ మ్యాచ్ అవుతేనే మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ కీ స్పెసిఫిక్గా మ్యాచ్ అవుతేనే మీరు బి ఏబుల్ టు అథెంటికేట్. సో మీరు ఇక్కడ కొంచెం చిన్నగా చేంజ్ చేసినా కూడా అక్కడ లాగిన్ అవ్వలేదు. వేరే పాస్వర్డ్ వస్తుంది. అండ్ బేసికల్లీ ఎలా ఉంటుందంటే అది ఎన్క్రిప్షన్ అని చెప్పాను కదా. సో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కాంబినేషన్, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పాస్వర్డ్ ఉంది కదా, నేను అందుకనే దీన్ని ఏం చేస్తున్నాను, ఇప్పుడు పెట్టాను యాక్చువల్గా మీకు చూపించడానికి ఫర్ టైమింగ్. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ పెట్టాను కూడా. సో అక్కడ నుంచి తీసేసి మనం ఏం చేస్తామంటే డేటా బ్యాగ్స్ అని ఉంటుంది, ఆ డేటా బ్యాగ్స్లో స్టోర్ చేస్తాం. అందరు చూస్తారు. కుక్ బుక్స్ ఎక్కడ ఉంటాయి? గిట్హబ్లో ఉంటాయి. ఈ కుక్ బుక్స్ అంటే ఎక్కడ అప్డేట్ చేస్తారు చెప్పండి. 10 అవుతుంది. ఈ కుక్ బుక్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను నిన్న HTTPకి కుక్ బుక్ రాశాను, రైట్? ఇప్పుడు నేను వేరే డెవలపర్కి ఇవ్వాలంటే గిట్హబ్లో పెట్టేస్తాను. గిట్హబ్లో పెట్టినప్పుడు ఏముంది? సో దానికోసం కన్ఫిగర్ ఉండడానికి డేటా బ్యాగ్స్ అర్థమైంది. సో బేసికలీ ఏంటంటే ఇది కూడా నాకు కరెక్ట్గా కంప్లీట్లీ సెక్యూర్ కాదు. యాక్చువల్గా సెక్యూర్ చేయడానికి మనం వాడేది డేటా బ్యాగ్స్. ఇప్పుడు అసలు సెక్యూరిటీ లేదు యాజ్ ఆఫ్, బికాస్ ఇది తెలిస్తే మీరు అన్నట్టు ఎవరైనా డీక్రిప్ట్ చేయొచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? సో దట్స్ ద రీజన్ వై వీ నీడ్ టు గో అండ్ స్టోర్ దిస్ ఇన్ సమ్ స్టోర్, I mean like a secured location. That is what data bags are used for, right? మీ ఇష్టం. సాల్ట్ ఏదైనా ఇవ్వచ్చు, సాల్ట్ ఎనీథింగ్. సో బేసికల్గా ఇక్కడైతే రెస్ట్రిక్షన్ ఏమి లేదు, యూ కెన్ గో విత్ ఎనీ కాంబినేషన్స్. హ్యాష్ నెంబర్ చెప్పండి. దేనికి? సాల్ట్ అర్థం కాలేదు. అవి నంబర్స్ అంతే. SHA-256 అనేది ఒక టైప్ ఆఫ్ ఆల్గరిథం, SHA-512 అనేది ఒక టైప్ ఆఫ్ ఆల్గరిథం. బేసికలీ టేక్ సమ్ పర్టికులర్ ఆల్గరిథం నెంబర్ 512 bytes, 512 bits, so it keeps on generating it. అది మీకు తెలియదు. బేసికలీ ఏంటంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో లెట్స్ సీ ఇఫ్ దట్ క్రియేటెడ్ ద యూజర్. చెప్పండి. చెప్పండి. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒక బ్యాచ్ ఏంటంటే ఇంకా కొత్తగా ఇంక్లూడ్ చేస్తున్నారు కంటెంట్. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ రన్నింగ్, రైట్? సో దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. చూసారా మార్నింగ్ ఒక ఆర్టికల్ వేసాడు పేపర్లో, బిట్కాయిన్ ఏమన్నా మాకు ఎవరు డెవలప్ చేశారు వచ్చింది, ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ అయింది ప్రైస్. నేను యాక్చువల్గా బిట్కాయిన్ రిపిల్ అని ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. 10,000. సో యాక్చువల్గా నేను కరెక్ట్ 1 year బ్యాక్ చూసినప్పుడు బిట్కాయిన్ వాజ్ 38,000 సంథింగ్. బిట్కాయిన్ అని ఒకటి కొత్తగా వచ్చింది, క్రిప్టో కరెన్సీ అని వచ్చింది అనమాట. సో అది బ్లాక్ చైన్ త్రూ చేస్తున్నారు అనమాట. సో బేసికల్గా ఏంటి అంటే ఇప్పుడు మన మనీ అంతా త్రూ పేపర్ ఫార్మాట్ ఉంది కదా, అదేంటంటే త్రూ సమ్ ఆల్గరిథమ్స్ ఈ ఫామ్లో ఉంటుంది మనీ అంతా. సో బేసికల్గా ఏంటి అంటే ఆ పర్టికులర్ మనీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరేమన్నా
లెట్స్ సే నేను ఏమైనా మీకు మనీ పాస్ చేయాలనుకోండి, నేను ఇప్పటి నుంచి మీకు అకౌంట్లో అది ట్రాన్స్ఫర్ చేయాలి, మీకు ఒక బిట్ కాయిన్ పంపిస్తాను. సో క్రిప్టో కరెన్సీ కొత్తగా ఇండియాలో ఇంకో సపోర్ట్ చేయట్లేదు, బయట ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో చాలా వచ్చాయి, కాయినెక్స్ అని చెప్పేసి చాలా వచ్చాయి. సో ఫస్ట్ బిట్ కాయిన్ వచ్చింది ఫస్ట్. సో ఇది ఇనిషియల్గా రిలీజ్ అయినప్పుడు చాలా $600 ఒక బిట్ కాయిన్ వాల్యూ $600. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 38. ఈ రోజు ఇట్ ఈస్ 10 lakhs. సో అప్పుడు ఒక 10 crores అంటే 1 బిట్ కాయిన్ వాల్యూ. జస్ట్ లైక్ 1 year లో 1 year కాదు 1 week లో ఇట్ వాస్ 5 lakh 8. ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ట్రేడింగ్ చేస్తాం కదా, క్రిప్టో ట్రేడింగ్ అనమాట. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు. సో ఫస్ట్ టైం మీరు కొనుక్కున్నప్పుడు ఈ క్రిప్టోలో మీరు 10 అవుతున్నారు, ఇట్స్ ఈక్వలెంట్ వాల్యూస్ రైట్. యాక్చువల్లీ డిమార్ట్ అలానే జస్ట్ డిమార్ట్ షేర్స్ వాళ్ళు బయట ఇచ్చినప్పుడు ఇప్పుడు 5,000 మీరు వెరీ యూజ్ ఉంటే జస్ట్ 1 week లో ఇట్ వాస్ డబుల్ కూడా 10 lakhs డిమార్ట్ స్టార్టింగ్ ఒకసారి వాళ్ళు రిలీజ్ చేయగానే షేర్స్. సో అలానే ఇప్పుడు ఇండియాలో రెగ్యులర్ వచ్చింది అనమాట. సో యాక్చువల్లీ ఇండియాలో కాయినెక్స్ వచ్చింది. సో వీడు ఇస్తున్నాడు అనమాట. సో బేసికలీ సో అప్పుడు ఇట్లా చేసుకున్న వాళ్ళు బెస్ట్ అనమాట. అవును, ఇప్పుడు నేను యాక్చువల్గా ఇంకెవరు కంట్రోల్ లేదు అది, ఎందుకంటే ఆ బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ పైన వర్క్ అవుతుంది. బ్లాక్ చైన్ ఎన్క్రిప్షన్, అసలు ఏం జరుగుతుంది లోపల ఏం తెలియదు. సో బేసికలీ ఇప్పుడు రిపుల్ అని చెప్పేసింది. సో దీని లోపల చాలా తక్కువ, నేను కూడా 12 rupees. ఆల్మోస్ట్ లైక్ 1 month తర్వాత ఇట్ ఇస్ లైక్ 90 rupees. సో నేను ఏది కూడా 1000 coins కొన్నాను. సో ఇది చాలా చీప్ అనమాట. సో ఇలా చీప్ లో ఉన్న వాటిని ఒక 5-6 కొన్నారు అనుకోండి, ఏదో ఒకటి హిట్ అవుతుంది. అవును, ఇప్పుడు నేను చేసేసుకోవచ్చు. అంటే విత్డ్రా ఏమంటే మీరు సెల్ చేసేస్తారు, ఆ మనీ మీ బ్యాంక్ మళ్ళీ రిఫండ్ అవుతుంది. లైక్ డిమాట్ కేవైసీ ఫామ్ ట్రేడింగ్. యాక్చువల్ నాస్డాక్ సో బేసికల్గా ఈ కాయినెక్స్ అనేది ఇండియాలో ఆల్మోస్ట్ 12 banks టైప్ అయింది. సో మేబీ ఫ్యూచర్లో ఇట్ మైట్ బి ఫిష్. మా ఆఫీస్ లో 70,000 వచ్చింది. 70,000 వచ్చింది. నేను చూసాను వ్యాలెట్ లో మొత్తం చూపించాడు అనమాట, యాప్ చేసింది. ఫస్ట్ లో బాగా వచ్చింది. సో నేనేంటంటే అందుకనే అది చెక్ చేస్తుంటే భయం వేస్తుంది, పెట్టేసి ఒక 2 years తర్వాత చేద్దామని వదిలేసాను. ఎందుకంటే అది హార్డ్లీ 20,000 అయింది. 20,000 పెట్టేసాం అనుకోండి, ఒక 2 years తర్వాత వదిలేసాను. ఓకే కావాలి చాలా మందికి డొమైన్ నేమ్స్ డొమైన్ నేమ్స్ కూడా అంటే ట్రేడింగ్ లాగా ఉంటుంది. నాకు అవసరం అనుకోండి,
మీరు ఏదైనా బ్లాగ్ చేశారు చైనా నుంచి చేసుకుంటారు. ఏదైతే చెప్పొచ్చు కదా ఎలా అవన్నీ అది మీకు ఆల్రెడీ తెలుసు. తను చెప్పింది ఏంటంటే బేసికల్గా మీరు ఒక డొమైన్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ డొమైన్ నేమ్ నాకు కావాలి 100%, నేను ఎంతైనా పే చేయడానికి విల్లింగ్ ఉంది. సో మీరు ఒక రేట్ చెప్తారు. అప్పుడు నువ్వు ఎంత కావాలంటే ఒప్పిస్తారు. మీరు ఆల్రెడీ చేశారు కదా వెబ్ సర్వర్తో, మీకు ఆల్రెడీ హోస్టింగ్ తెలుసు. డొమైన్ నేమ్ ఇంత 5 minutes చాలా సింపుల్ టాస్క్. మీకు నార్మల్ హోస్టింగ్ అయితే ఇయర్లీ 6,000. మన సెట్టింగ్స్ బట్టి మనం బ్లాక్ చేసుకుంటే కనిపిస్తుంది. అవును అలా చెప్తారు, బట్ నాకు కూడా యూట్యూబ్కి అయితే పక్క 100% వస్తుంది. చాలా పెద్ద బిజినెస్ యాక్చువల్గా యూట్యూబ్. అది వీడియోస్ అనేది సర్టిఫికేట్ అవును సర్చ్ అది వేరే. రైట్, సో లెట్స్ టేక్ ద రన్ లిస్ట్. అసలు యూజర్ టెస్ట్ మనం అప్లై చేయలేదు, సో దట్స్ ద రీజన్ వై ఇట్స్ నాట్ గోయింగ్ అప్. ఐ థింక్ లైక్ వాట్స్ ద కమాండ్ వీ హ్యావ్ రన్? యూజర్ టెస్ట్ మనం యాడ్ చేసాం అసలు. అప్డేట్ అయినట్టు చూపించట్లేదు, బట్ ఇక్కడ now it's updated. సింటాక్స్ సేమ్. పైథాన్ కూడా ఇలా ఉంటుంది ఆల్మోస్ట్. పైథాన్లో కూడా డూ ఉంటుంది, డూ వైల్ బ్లాక్ ఉంటుంది. సింటాక్స్ కొంచెం ఎండ్ ఉండదు అక్కడ, వేరే వర్డ్. It says action up to date, Linux user Red Hat. We have the specific user called Red Hat right now. And if I want to log into that user, let's say sudo Red Hat. See, I have given sudo right? Like, I should not give sudo right? It will obviously take it to the root. Switch user. And it will ask password, and if I give the password, yes, I was able to log in. The password which I have given is the same Red Hat, right? But the problem is one more thing. I need to show you one more thing as well. Yeah. So let me log out from this user. So basically, currently I'm under the node, right? Now, whenever you run any specific cookbook, right? What happens is like there is some specific location /var chef cache cookbooks. You have all the list of cookbooks metadata. So password is not picked over store.
యా బేసికల్గా చూడండి అన్ని కుక్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ నుంచి రాసిన కుక్ బుక్స్ అన్ని, ఎందుకంటే నేను నోట్ వన్లో ఏదైతే రన్ చేశానో దాని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి వస్తుంది. టెంపరీ అది వ్యార్లో జనరేట్ అవుతుంది కదా. సో బేసికల్గా వేరియబుల్ డేటా షిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు నాది యాక్చువల్గా ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి, వాట్ ఈస్ దట్ ద థింగ్ ఐ రోట్ యూజర్ టెస్ట్ రైట్. ఆ యూజర్ టెస్ట్లో రెసిపీస్లో డిఫాల్ట్ I can see it, right? So this is one more vulnerability as well. So when a password raster, it can be seen by other particular person who has the access to this node as well, right? So that's the reason why we need to basically hide these things, right? How you can hide it? With the help of databags. So we'll go with the databags concept. So let's see. Alright, databags. So we need to go to the databags directory. Like yesterday we have seen like environments roles, right? Similarly, I'll be creating one databag, right? So let's say vim // databags, right? Under these databags, I can give some specific JSON format. Databags and JSON format, like key and value pairs. Maps ఉంటాయి కదా మీకు, hash map, dictionaries. So ఒక key కి ఒక separate value ఉంటుంది, ఆ value base చేసుకొని మనం ఇప్పుడు రాయాలి. So I'll say something like redhat.json. JSON format from it. Right? Very simple. It's nothing but just basically some key and value pairs. Right? And I'll go with, so now start up, and let's say I want to give some ID. Right? And what is it? Let's say the user called Red Hat. So ఇప్పుడు పాస్వర్డ్ అనేది నేను అక్కడ పెట్టాను, పాస్వర్డ్ అనేది ఇక్కడ పెట్టేస్తాను. Right? And I know the password is that huge string, right? This is my password. I'll store up this password and I'll update my password. Z. Yeah, it can. Right? Now I have my databag. So whenever I want to call the password, right, with the help of databags, I'll be calling it. So మనకు ఒక మెథడ్ ఉంటుంది అనమాట రూబీలో, డేటాబాగ్స్ ని కాల్ చేసుకోవడానికి. We'll use a specific function. Password. So let's save it up. Now if I say knife data bag list, currently nothing is there. Now I need to basically go and create the data bag. I'll say knife data bag create something like red hat underscore password. I'm going to create a data bag called red hat underscore password. Right, it says created a data bag called red hat underscore password. Now I need to tell this data bag to take the information from a JSON file. Let's say knife data bag, I think read from knife data bag from file, right? And what is the data bag I created? This data bag, right? From this data bag, and that was redhat.json, right? Yes. This one. Followed by the data bag name and the file which you have given them. Right? And once I do it, find or open redhat.json current directory. Achha. So the redhat.json is there under dot slash databags. So it says there is some error in that specific thing. Let's check.
parsing error. So it's not in the correct order of JSON format. So let's go back. IIM dot slash databags and red hat dot JSON. So it says it's not in the correct order. Maybe I think I need to give double quotes, I guess. Let's check. I'm not sure whether these are in single quotes or in double quotes. Yeah, you can use that particular file side as well. Yeah, wiki. Jason. Something, yes, JSON, some particular. Yeah, basically we should use it. If your particular JSON is very used, right, then you need to use things. Let's check. If it does not work out, we'll go in that way. Yeah. So basically, we need to go with the double quotes. Right. And if I use knife data bag list, yes, I have my Red Hat password with me right now. And I can even use this command as well. So I can say knife data bag, I think, show the data bag, red hat underscore password, right? Password. Yes, I have something called like red hat, and if I say that red hat, it would give me the passphrase for that, right? Yes, it says this particular thing, right? Now basically I need to call it from my function, right? So let's go and write the function. Right? Now we need to write the function for that particular. Now you need to update your recipe, right, in such a way that it will be called from this specific data bag, not from the direct text over there. So let's say Control C. Say VIM user test recipes default.rb, and I don't want to use this password like this straight away, right? So I am going to write some new variables here, right, which would pick up the. So I'll define my variables on the top. So let's say I'm going to create a variable called red hat password, red hat underscore password, some variable, and you have some particular what is say function called data underscore bag underscore item. This is the function, right? This is the function you need to get it, right? And I need to give both the ID and my JSON data bag name, right? So what is the data bag name? It was red hat underscore password, right? So I'll say red hat underscore password, and the specific pointing is red hat. Not even JSON is required; it will automatically pick it up. I mean, like we have seen it. So whenever I'm saying database show that specific red hat, it was showing me the list of that password. So simply it will pick it from there. Now I don't need this huge thing here. Now I'll call it with the help of that specific variable. So I'll say the data bag name. What is it? Right? Yes. Red hat underscore password. And I know it is basically stored under the value called password over there. Right? I'll simply say
should call with password. Now it should automatically pick it from a data bag there. Let's go and set it up. So all I did was, it's just like same variable. Yesterday we have did with that package underscore name, service underscore name. It's the same thing, but instead of storing it with some particular attribute, we are storing in the data bags. Right. I'll save it up and let's go and run it up. So I need to update it, right? Knife, cookbook, upload, user test. It went and it uploaded the cookbook right now. And if I say sudo chef client again, so basically it will not update. I mean, like, it will be not updated, right? Because it's the same thing. But we can check it from something like in your var cache, or if not, you can go into my server and I can check that as well. Right? So both the ways I can go and check it out. It says nothing is changed, and if I go and run this particular command, permission denied. Right, so you no longer have the password access. That can be only known to the developer who has written that one, no one else. So that's how you can use. But there is also one more way, which is not available in your open source versions. Actually, there is something called like Chef Vault. Vault, V-A-U-L-T. So when I was running that, right, it was showing you something called like unencrypted thing form. So basically in Chef Vault, you can encrypt this thing again. Chef Vault. That is also one thing which you can find when you go for enterprise level applications. So let's say you are using MySQL. You need a password, right? Where you are going to store? Data bags. Making sense? That's where the data bags would help you up really. So whenever you want to store the secrets, right? Even when you are going for Ansible, right? Ansible has the same thing. Ansible Vault, something like that. So basically all the secrets would be stored under data bags or vaults, particular concepts like this. Right? Is there any difference in Ansible? Yeah. Apart from the game? Oh no, there is like other difference as well. So basically this is agent based. That is agentless. See, here I am having some workstation kind of concept, right? There is nothing like that. You'll write basically server and client, that's it. And the connection is also going to happen through SSH. So you don't need those PEM files and all those things. No, that will be there. Basically, what is you have something like playbooks instead of cookbooks. Playbooks. The same terminology. There you have YAML language, YAML and Python. YAML. It is like JSON again. Yeah. There are lots of things which you will understand once you go into the organizations. There won't be anything that. Any? Here also they are connecting to SSH. But how is the authentication is happening? See, until unless I have those PEM files, I cannot go and authenticate it. So it is happening through SSL actually. The PEM files. It is using those particular PEM files and SSL. See, at that time I got trusted certs directly and it kept all those things. So if I don't have that, I cannot make authentication. Whereas there it is very simple SSH. Actually, Ansible is very simple. Almost you can complete within 2-3 days. It's done. So you don't have much of the thing. So once you are able to see this one, right? If you try to learn Ansible by yourself, hardly just if you learn the Python syntax, it's good enough. You can go and implement because you don't have this many huge processes. So, but the thing is like you don't have any GUI interface, nothing with Ansible. Yeah, basically we need to use some IDs and we need to go and work with that. Chef is giving you most of it like an open source. If you are using Ansible or Puppet, if you want Puppet, right?
you want to go for Puppet Enterprise to get all this kind of information. Similarly, for Ansible as well, you need to go for the proprietary version of Ansible to get all these features. But Chef is providing everything mostly free. 80% in Chef is free. So maybe like you can do lots of things with Chef actually. So what you can do is like try to implement cookbooks, write different cookbooks for installing. You see Java, and there are already pre-book cookbooks are also written, so you can use those particular cookbooks. Right? So basically, if you use Chef, then only you'll understand how to implement Chef. Basically, in your organizations, it may or may not. You are using Ansible, depending upon the particular things. Ansible is very simple compared to Chef. Very easy as well. I think like they are planning the next week's segment. I'm not sure. So this Saturday it's not there anymore. So maybe like next week or in the weekdays they will plan for Ansible as well. So we'll even like we'll do the project next Saturday mostly. If we get time in this week, we'll see. If not, next Saturday or you're not available next Saturday. That's all. So basically, you need to concentrate more on Jenkins, Chef, Docker. These three are very important. So if you are able to implement Docker as well, you don't need Chef also. Right now, mostly people are going for Docker containerization. So if you are, I mean, like Docker is, I think like you understood the major concept of Docker. So you can implement all those particular things. See, nothing but try to do it. So let's say Jenkins is there. I want you to implement Jenkins on Docker. Yes. చెక్ చేయండి మీరు క్రియేట్ చేస్తారు ఆల్రెడీ ఉందా చెక్ చేసుకోండి ఫస్ట్ దట్స్ వాట్ ఐ వాంట్ టు బేసికలీ హ్యావ్ జెన్కిన్స్ విత్ డాకర్ ఇంప్లిమెంటేషన్ రైట్ మీ అప్లికేషన్స్ కూడా డాకరైజ్ చేయడానికి ట్రై చేయండి దెన్ విల్ గెట్ ద కరెక్ట్ ఐడియా ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేస్తున్నారు కంప్లీట్గా అది మొత్తం మీరు షెఫ్తో చేయండి లెట్స్ ఏ కుక్ బుక్స్ మనం చూసాము అపాచే ఇన్స్టాల్ చేసాము ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేయండి MySQL ఇన్స్టాల్ చేయండి జావా ఇన్స్టాల్ చేసాము PHP ఇన్స్టాల్ చేసాము రైట్ మనం ఫస్ట్ నుంచి చూసిన అన్ని పర్టికులర్ థింగ్స్ వీఆర్ డూయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ సేమ్ థింగ్ ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఏదైనా కొత్తది ఇచ్చారు లెట్స్ ఏ డ్రూపాలే చేయమన్నారు ఎలా చేస్తారు ఫస్ట్ చెక్ హౌ ఇట్స్ మాన్యువల్లీ డన్ ఫస్ట్ ఆ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ కుక్ బుక్స్తో ఎలా చేయాలి డాకర్తో ఎలా చేయాలి వేగ్రెంట్తో ఎలా చేయాలి దట్స్ ఆల్ యూ నీడ్ ఎస్ డాకర్ ఇస్ కంటైనర్ బేసికల్గా షెఫ్ ఏంటి అంటే ఐ మీన్ లైక్ మీకు సర్వర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం మీకు మైక్రో సర్వీసెస్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే డెఫినెట్లీ యూల్ గో ఫర్ డాకర్ 100% మీ ఆర్గనైజేషన్లో అది పట్టేసి సో మోస్ట్లీ ఇప్పుడు అందరూ చాలా మంది ఆ మైక్రో సర్వీసెస్ అవన్నిటికి వెళ్తున్నారు దట్స్ ద రీజన్ డాకర్ బికమ్ ప్రిటీ ఫేమస్ విల్ సీ ఐ లైక్ ఇంటిమేట్ లైక్ మేబీ మధ్యలో ఎప్పుడు టైం జరిగిందండి విల్ గో విత్ ద ప్రాజెక్ట్ ఇన్ బిట్వీన్ ఇఫ్ నాట్ విల్ సిట్ లైక్ వన్ పర్టికులర్ టైమ్ అండ్ విల్ గో విత్ all things and because it takes a lot of time at least like 5-6 hours to complete everything we'll go with all those implementations so basically ఏంటంటే మనము Jenkins లో చాలా తక్కువ చేస్తాం actually we just like when we installed it we installed like master slave configuration webhook triggers ఒకటి చూసాము security ఒకటి చూసాము but implementations చూడలేదు right in next class I mean like in our particular project we'll see all the implementations reports ఎలా జనరేట్ చేయాలి అవి ఎలా స్టోర్ చేయాలి ఇంటిగ్రేషన్స్ కూడా ఉండాలి సోనార్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి నెక్సస్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి విల్ ఇంటిగ్రేట్ ఆల్ దోస్ థింగ్స్ ఆ 6 అవర్స్లో చేసింది మీరు నెక్స్ట్ టైం 1 అవర్లో చేయాలి సో బేసికల్గా అక్కడ కూడా ఆటోమేషన్ చేయొచ్చు మీరు దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే సో నాకు ఇక్కడ ఎందుకంటే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని టచ్ బేస్ చేస్తూ వస్తాను సో ఎలా ఇన్స్టాల్ చేసాం అన్ని ఫస్ట్ నుంచి అదే కాన్సెప్ట్ మీరు ఇక్కడ అప్లై చేయండి సో నేను నార్మల్గా ఇన్స్టాల్ చేశాను Jenkins నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారంటే డాకర్ త్రూ ఇన్స్టాల్ చేయండి షెఫ్తో కుక్ బుక్స్ రాయండి నేను వెళ్ళేసి జావా మాన్యువల్గా ఇన్స్టాల్ చేశాను మేవెన్ మాన్యువల్గా ఇన్స్టాల్ చేశాను గిట్ మాన్యువల్గా ఇన్స్టాల్ చేశాను మీరు కుక్ బుక్స్ రాయండి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అంటే బేసికల్గా అంతే దాన్ని మీరు త్రూ కోడ్ చేస్తారు ఎందుకంటే నెక్స్ట్ టైం మీకు కావాలనుకున్నారు ఆ కుక్ బుక్స్ వెళ్ళి రన్ చేస్తే సరే విల్ సీ ఐ మీన్ లైక్ ఐ ఇంటిమేట్ దెమ్ యాజ్ సో ఒక టైం ఉన్నప్పుడు విల్ సిట్ లైక్ 5-6 hours and we'll complete it
రైట్. ఇన్ ద మీన్ వైల్ మీకు ఆన్సర్ తెలిసినప్పుడు